కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు చర్యలు చేపడుతున్నారు. ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి పట్టణంలోని ప్రధాన సర్కిళ్లను సందర్శించి పరిస్థితులను పరిశీలించారు. అన్నమయ్య సర్కిల్లో పైలట్ ప్రాజెక్టుగా ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నల్స్, సీసీ కెమెరాలను పరిశీలించగా ప్రజలు క్రమశిక్షణతో వాటిని అనుసరిస్తున్నట్లు తెలిపారు. ఇదే విధంగా శివా సర్కిల్, ఓం శాంతి సర్కిల్, వ్యవసాయ మార్కెట్ యార్డ్, పద్మశ్రీ మచాని, సోమప్ప సర్కిళ్లలో కూడా సిగ్నల్స్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. మీకు ఇంత మాత్రం స్థలం మీకుంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది. నమ్మకమేనా? ఆటోలు తీసేసి పెట్టేసుకుంటున్నాము. మనకి ఇబ్బంది లేకుండా అంటే నీవే కాదు, నీవు కరెక్ట్ గా ఉన్నావు, మిగతా వాళ్ళందరూ కూడా కరెక్ట్ మాట ఇబ్బంది కాదు. ఆటో పార్కింగ్ కానీ, బైకుల పార్కింగ్ కానీ, ఈ అంగళ్ళు మనం ఏదైనా మీకు సోమవారం బడులన్నీ అటుపక్క పెట్టుకోండి. మంగళవారం సంబంధించినవి కొద్దిగా ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాహనదారులు కావచ్చు, చాలా యాక్సిడెంట్స్ కూడా జరుగుతున్నాయి. ఎమ్మిగనూరు మున్సిపాలిటీ ఈరోజు స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా మన కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చారు. గతంలో కీర్తిశేషుల తండ్రి బివి మోహన్ రెడ్డి గారు ఆ రోజు గ్రేడ్ 1 మున్సిపాలిటీగా చేసిన తరుణంలో ఈ రోజు మళ్ళీ అదృష్టంగా భావిస్తున్నా. మా ప్రజలు ఆశీర్వదించిన తర్వాత నేను ఎమ్మెల్యేగా మా కుటుంబ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని స్పెషల్ గ్రేడ్గా చేస్తూ ట్రాఫిక్ సిగ్నల్స్ పెట్టి ఆటోమేషన్, సెమీ ఆటోమేషన్ ద్వారా ఈరోజు కంప్లీట్గా ఎక్కడైతే కెమెరాస్, సిగ్నల్స్, సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో అదే రకంగా వేగాన్ని నియంత్రించేటువంటి ట్రాఫిక్ సిగ్నల్స్ అన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఈరోజు పైలట్ ప్రాజెక్ట్గా దీన్ని ఏదైతే అన్నమయ్య సర్కిల్లో ఏర్పాటు చేయడం జరిగింది. రానున్న ముందు అన్ని సర్కిల్స్లో కూడా ఈ యొక్క ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయబోతున్నాం. తద్వారా ఎమ్మిగనూరులో ట్రాఫిక్ నియంత్రణ, ప్రమాదాల నియంత్రణ, ఎక్కడ కూడా వాహనదారులు అతివేగంతో ఇష్టానుసారంగా ఇండిసిప్లైన్గా పోయేటువంటి ఈ చర్యలన్నీ కూడా దీని ద్వారా కట్టడి చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నా. అంతేకాకుండా భవిష్యత్తులో కూడా ఇక్కడ మేము ఆల్రెడీ కెమెరాస్ ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే ఎమ్మిగనూరు టౌన్ పరిధి పెరుగుతూ ఉంది, ప్రజల సంఖ్య పెరుగుతూ ఉంది. ఇక్కడ రోడ్లు, తాగడానికి నీళ్లు, అన్ని వసతులు గతంలో కీర్తిశేషుల తండ్రి బివి మోహన్ రెడ్డి గారు ఉన్న రోజులు కూడా ఎమ్మిగనూరు నియోజకవర్గం అంటే, ఎమ్మిగనూరు టౌన్ అంటే చాలా ఇష్టపడేటువంటి ప్రజలు, బయట నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడే నివాసం ఉండాలని కోరుకునేటువంటి పరిస్థితి. అటువంటి దాన్ని ఈరోజు మళ్ళా కూడా కొనసాగిస్తూ నేను ఇంతకుముందే చెప్పాను, రానున్న రోజుల్లో త్రాగునీరు కానీ ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు, మా నారా లోకేష్ బాబు గారు, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు, మా నారాయణ గారు ఆశీర్వాదంతో మంత్రివర్యులు మా ప్రభుత్వం ద్వారా ఈరోజు త్రాగడానికి ఎమ్మిగనూరు నేను గతంలో మాటిచ్చాను. ఆ రోజుల్లో మా తండ్రి గారు ఉన్నప్పుడు 3 పూటల నీళ్లు వచ్చేది. రానున్న రోజుల్లో 24 గంటలు నీళ్లు ఇప్పించే బాధ్యత నాదని చెప్పాను. అదే రకంగా వర్క్ కూడా అయిపోయి, టెండర్ కూడా అయిపోయింది. ఆ పని కూడా ప్రారంభిస్తున్నాం. వచ్చే వారం ఒక మీటింగ్ కూడా పెడుతున్నాం దాని మీద. ఈరోజు అందుకే ఇక్కడ ఉన్నటువంటి భద్రత ముఖ్యంగా సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కెమెరాస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ కెమెరాస్ అన్ని వివిధ సర్కిల్, ఓం శాంతి సర్కిల్, మార్కెట్ సర్కిల్, అక్కడ ఉన్నటువంటి సోమేశ్వర సర్కిల్, సోగునూరు రోడ్లో ఉన్నటువంటి జంక్షన్లో ఉన్నటువంటి సర్కిల్, ఈ అన్ని చోట్ల కూడా కెమెరాస్ అన్ని ఏర్పాటు చేయడం వల్ల ప్రజలకు ఎక్కడైతే రాత్రిపూట కానీ పోలీసుల పర్యవేక్షణ, భద్రత కానీ అదే రకంగా అన్ని రకాలుగా ఈరోజు ఏ వాహనం నెంబర్ కూడా స్పష్టంగా కనిపించే విధంగా. ఎందుకంటే మనం 2-3 కేసెస్ చూసాం. మేము వాహనదారులు యాక్సిడెంట్ చేసి కొట్టేసి వెళ్ళిపోతున్నారు. అసలు ఎవరు కొడుతున్నారు ఏంటంటే దూరం నుంచి బండి కలర్ తప్ప బండి నెంబర్ కనిపించిన పరిస్థితి, రికార్డుగా ఏది చేయలేకపోతుంది. ఇప్పుడు ఇది రావడం వల్ల ఎవరు ఇంత చిన్న పొరపాటు చేసినా కూడా వెంటనే రికార్డు అవడం జరుగుతుంది. తద్వారా ఈ కెమెరాస్ త్రినేత్రం ఏదైతే ఉందో, 3వ కన్ను బ్రహ్మాండంగా పోలీసులకు, నేరస్తులకు ఇది రాత్రిపూట గుండెల్లో నిద్రపోయే విధంగా ఈ యొక్క సీసీ కెమెరాస్ ఎవరైతే పెట్టడం అనేది జరుగుతుందో మేము, తద్వారా ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా నేర నియంత్రణ కూడా జరుగుతుందని తెలియజేస్తున్నాం.